హలో ట్రేడర్స్, ఇక్కడ మనకు నిఫ్టీ అండ్ నిఫ్టీ ఫీచర్స్ 2 చార్ట్లు పెట్టుకున్నాం. ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది మనకు. జస్ట్ ఇక్కడ రైట్ సైడ్ ఒక జోన్ మార్క్ చేసి పెట్టినా కదా. వన్స్ ఆ జోన్ పైన క్యాండిల్ క్లోజ్ ఇచ్చిందంటే మనం వెయిట్ చేసి ప్రాపర్ 23,050 కాల్ సైడ్ వెళ్ళిపోదాం అని ప్లాన్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు కనబడుతుందిగా, ఆర్డర్ ప్లేస్ చేస్తాం. ఓకే, ప్లేస్ చేసిన 171కు. ఓకే, రన్నింగ్ క్యాండల్లోనే 171కి ఇక్కడ మనం ఆర్డర్ ప్లేస్ చేసినాం. ఎంట్రీ ఫిల్ అవుతుందా లేదా చూద్దాం. సో ఈ జోన్ పైన క్యాండిల్ క్లోజ్ కావాలి. సో ఆ ఎక్స్పెక్టేషన్తోనే ఆర్డర్ ప్లేస్ చేసినాం. 175 ట్రేడ్ అవుతుంది, 23,050 కాల్. సో ఎంట్రీ ఫిల్ కాలేదు. మనం పెట్టిన ఈ ప్రైస్కు 171కు ఎంట్రీ ఫిల్ అయితేనే ట్రేడ్ తీసుకుందాం, లేకపోతే వదిలేయాలి ట్రేడ్. పైకి వెళ్ళి హై ప్రైజెస్ మీద కొనం, వెయిట్ చేద్దాం. మనం ప్రైస్ కొద్దిగా రీటెస్ట్ రావాలి. కరెక్ట్ జోన్ పైననే క్లోజ్ అయింది. రీటెస్ట్ ఇస్తే మనకు ఎంట్రీ ప్రాపర్ మనం అనుకున్న లెవెల్లో ఎంట్రీ ఫిల్ అవుతుంది. సో దాని గురించి వెయిట్ చేస్తున్నా. ప్రాపర్ ఓఐ మనకు ఆప్షన్స్ ఓఐ డేటా క్లియర్గా చెప్తుంది. ఇక్కడ మనం సెన్సెక్స్ కూడా చూస్తే అప్ సైడ్ పోవడానికి రెడీ ఉన్నది. సో జస్ట్ వెయిట్ చేద్దాం, మన ఎంట్రీ ఫిల్ అవుతుందా. ఆర్డర్ అయితే ప్లేస్ చేసినాం, ఇంకా ఎంట్రీ ఫిల్ కాలేదు. ఇక్కడ ఎంట్రీ ఫిల్ చేయి 172.20 కొట్టింది లో. 171.10కు మనం ఆర్డర్ పెట్టినాం. 171.10 జస్ట్ అక్కడనే ట్రేడ్ అవుతుంది. 173. ఓకే, రెండు పాయింట్స్తో మన ఎంట్రీ ఫిల్ అయితే ఎస్ఎల్ పెట్టుకుందాం, ప్రాపర్గా నిలబడదాం. మంచి మూవ్ రావాలి అప్ సైడ్. ఇంత పెద్ద ర్యాలీ వచ్చింది, స్టిల్ ఇక్కడ కూడా మనకు చెప్తుంది డేటా, ఓఐ డేటా క్లియర్గా ఇంకా ఒక అప్ సైడ్ స్పైక్ కొడుతుందని. వెయిట్ చేద్దాం. ఓకే, ఎంట్రీ ఫిల్ అయింది. ఇక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా, కనిపిస్తుందా మనకు. ప్రాపర్ ఎంట్రీ ఫిల్ అయింది. కొట్టంగానే 200, 300, 400, 400.5, 450 ప్రాఫిట్ కనబడుతుంది. స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదే క్యాండల్ ఇట్లనే పైకి వెళ్తే ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. మన ఎంట్రీ ప్రైస్ కంటే కిందికి వస్తే మనం అప్పుడు స్టాప్ లాస్ ప్లాన్ చేద్దాం. ఇప్పటిదాకైతే మన ఎంట్రీ ప్రైస్ పైననే ట్రేడ్ అవుతుంది కదా. ప్రాపర్ ఎంట్రీ ఫిల్ చేసింది. 171.10 పెడితే ఇక్కడ సెన్సెక్స్ కూడా మంచి అప్ సైడ్ మూమెంటంకే ప్లాన్ ఉంది. సో ప్రాపర్గా వెళ్తుంది. ఇక్కడ మనం వెయిట్ చేద్దాం. మళ్ళీ 300 ప్రాఫిట్ కనబడుతుంది మనకు. ఎట్లా 1500, 1200 నుంచి 1500 ఈ మధ్యలో ఎక్కడ ప్రాఫిట్ కనబడ్డా కానీ ప్రాఫిట్ బుక్ చేసుకొని వెళ్ళిపోదాం. 165, 170 మనం ఎంట్రీ తీసుకున్న మన ఎంట్రీ ప్రైస్ పైననే ట్రేడ్ అవుతుంది. స్టిల్ వాటే ఎంట్రీ, పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకున్నాం. సో 300 ఎంత పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకున్నాం, పైననే ట్రేడ్ అవుతుంది. ఒక స్పైక్ రావాలి ఇక్కడ అప్ సైడ్ నిఫ్టీలో. ఒక్క స్పైక్ వచ్చిందంటే కనబడుతుందా, మళ్ళీ 500, 600, 800, 900, 1000, 1200 లాక్. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం మనం. ఈ క్యాండల్లో 1300 ప్రాఫిట్ కనిపించింది. మనం మార్కెట్ ప్రైస్తో ప్రాఫిట్ బుక్ చేసినాం కాబట్టి 1290 రూపాయలు ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసినాం. చెప్పినాక జోన్ మీద బ్రేక్అవుట్ అయిందంటే షార్ప్ మూమెంటం వస్తుంది. ఇక్కడ మనం అదే క్యాప్చర్ చేసినాం. 1 మినిట్లో 1290 రూపాయలు ప్రాఫిట్. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ జాయిన్ కాని వాళ్ళు టెలిగ్రామ్ జాయిన్ కండి. టెలిగ్రామ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో.